టీవీ5 విలేకరిని అలాగే టీవీ5 మూర్తి గారి గురించి గోరంట్ల మాధవ్ గారు కొన్ని మాటలైతే మాట్లాడారండి. ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారో ఒకసారి ఆయన మాటల్లో విందాం. గోరంట్ల మాధవ్ ఏదైతే అరెస్ట్ కాబోతున్నారో ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మరలా ఈయన కూడా అంటే పోసాని కృష్ణమురళి గారి తర్వాత అరెస్ట్ కాబోయేది ఈ గోరంట్ల మాధవ్ గారే. కానీ ఈయన కొన్ని మాటలైతే మాట్లాడాడు. ఆయన మాట్లాడటం విందాం ఒకసారి. నేను మాట్లాడడం జరిగింది. దాని మీదనే కేసును రిజిస్టర్ చేసినట్లు నోటీసులు ఇచ్చినారు. ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేరస్తులను అరెస్టులు చేయకుండా వాళ్ళను గాలి కొదిలేసి నేరం జరిగిన విధానాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తే వారిని అరెస్టు చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5వ తారీఖు నాడు నేను పోవాలనా లేదా అనేది కూడా నిర్ణయం చేసుకుంటా. నా షెడ్యూల్లో కూడా చూసుకుంటా. నా షెడ్యూల్లో ఏదైనా ఆ తారీఖు నాడు 5వ తారీఖు కొన్ని మాటలైతే మాట్లాడారు. ఆ మాటల గురించి వినిపించాలని నాకు ఈ వీడియో చెప్తున్నాను. కొంచెం ముందుంది. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి మీరు ఒకటి గమనించాలి. ఈ ప్రభుత్వం అన్నట్లు ఈ ప్రభుత్వం యొక్క తీరు మనకు కనపడతా ఉంది. దుర్మార్గులను నేరస్తులను అరెస్ట్ అసలు ముద్దాయిలను వదిలేసి అదే చెప్పినారు కదా. చెప్పినారు కదా. ఇప్పుడే కదా చెప్పినా. దానిపైన ఆల్రెడీ దానిపైన సోషల్ మీడియాలో వచ్చింది. చెప్పబ్బా. నువ్వు టీవీ ఏదో చెప్పు. ఏ టీవీ? మళ్ళీ అసలు ముద్దాలను పట్టుకొని టీవీ5 అసలు ముద్దాలను పట్టుకొని కానీ నీ టీవీని అసలు ముద్దాలను పట్టుకొని సుగాలి ప్రీతిని 150 సార్లు నీ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. కేసు కట్టిస్తావా? కేసు కట్టిస్తావా? నీ చంద్రబాబు నాయుడు ధర్మవరానికి వచ్చి ఇదే ధర్మవరానికి వచ్చి పేర్లను ప్రస్తావించడం జరిగింది. కేసులు కట్టి నీ టీవీ5లో అనేక మంది పేర్లను ప్రస్తావించడం జరిగింది. నీ టీవీ5 మీద కేసు కట్టండి. బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇప్పుడే చూపిస్తా. కట్టిస్తా అంటే ఎప్పుడో చూపిస్తా. ఇప్పుడే చూపిస్తా. నువ్వు కట్టిస్తా అంటే ఎప్పుడో చూపిస్తా. నేను పవన్ కళ్యాణ్ మాట్లాడే చూపిస్తా. పవన్ కళ్యాణ్ మాట్లాడినా చూపిస్తా. నీ పవన్ కళ్యాణ్ మాట్లాడినా నీ చంద్రబాబు నాయుడు మాట్లాడినా చూపిస్తా. కట్టిస్తావా? కేసు కట్టిస్తావా? నేను జర్నలిస్ట్ నా ఛానల్లో మేము మాట్లాడి మీ బాధితుల పేర్లు చెప్పింటే చూపి షోమి. ఓకే. ఇప్పుడు నువ్వు ఫస్ట్ దీనికంటే ముందు నేను ఒకటి చెప్పిన. నీ పవన్ కళ్యాణ్ నీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా నీ టీవీలోనే వాళ్ళు మాట్లాడినది టెలికాస్ట్ అయినట్లు చూపిస్తా. నువ్వు కాదు, నీ టీవీలోనే చూపించినప్పుడు వాళ్ళు మాట్లాడినది మీ వాళ్ళ మీద కూడా కేసు కట్టిస్తావా? వాసిరెడ్డి పద్మ అన్నిటికీ రెడీ ఉంటా. దానికి ఏమి ఎక్కడ సార్ మా మాధవ్ గారు మూర్తి సార్ మాట్లాడతారు. మూర్తి గారు ఒక నిమిషం ఆగండి. మూర్తి గారు ఒక్క నిమిషం. నేను చెప్పేది వినప్ప. ఇంకా నువ్వు చెప్పేది వినుకుంటానే పోతాం. ఇదే నేను చెప్పేది వినండి. మూర్తి గారు నేను చెప్పేది వినండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా బాధిత మహిళలది, బాధిత బాలికలది ఏదైతే పేర్లను ప్రస్తావించినారో ఆ పేర్లను ప్రస్తావించినది మీ టీవీ5లో కూడా టెలికాస్ట్ అయింది. దాని మీద మీ టీవీ5 మీద కేసు కట్టించే ఇన్వెస్టిగేషన్ చేయించే శక్తి నీ దగ్గర ఉందా అని సందర్భంగా అడుగుతున్నా. హోమ్ మినిస్టర్ మాట్లాడే చూపిస్తాం. నీ హోమ్ మినిస్టర్ ఓపెన్ చేసినట్టు నీ హోమ్ మినిస్టర్ మీద కేసు కడతారా? మూర్తి గారు నీ హోమ్ మినిస్టర్
వినండి వినండి, మీరు ఊరికే రాక్షసులు మాట్లాడకండి, రాక్షసులు మాట్లాడకండి, రాక్షసులు మాట్లాడకండి. నేను చెప్తాను, నువ్వు జర్నలిస్టు కాదబ్బా, పార్టీకి సంబంధించిన నువ్వు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడివి. టీవీ5 అదే రిపోర్టర్ని అలాగే టీవీ5 మూర్తిని ఆయన మాట్లాడుతున్న మాటలు మనం విన్నాం. ఇదో వినండి, పవన్ కళ్యాణ్ మాట్లాడేది, చంద్రబాబు నాయుడు మాట్లాడేది ఎలా అంటే ఫోక్సో కేసు కట్టారు ఈయన మీద. కాబట్టి ఆ కేసులో బాధిత మహిళ గురించి వేరే విధంగా మాట్లాడారు. అంటే అత్యాచారం జరగకపోయినా జరిగినట్టు, లేదా ముందే పేరుని వ్యక్తపరిచినట్టు, పేరు ఎందుకు చెప్పారని చెప్పేసి రకరకాలుగా అయితే కనుక ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల మీద వాసిరెడ్డి పద్మ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిపోయినటువంటి ఈ వాసిరెడ్డి పద్మ గారు ఆవిడ పెట్టిన కేసే ఈ కేసు. ఆ కేసు నిమిత్తం ఈయన నోటీసులు జారీ చేయడం జరిగింది. 5వ తారీఖున విచారణ రావాలి, విచారణ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది జరిగింది. అంటే మరలా అరెస్ట్ అనేది ఇంకొక వ్యక్తి అరెస్ట్ అనేది ఉండబోతుంది. కాబట్టి అది ఈ గోరంట్ల మాధవ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ అయితే చేస్తారని చాలామంది మాట్లాడుకున్నారు. కాబట్టి అంటే టీవీ5లో వేసేయచ్చు, అలాగే ప్రతి ఛానల్లో చూపించవచ్చు. మేము మాట్లాడితే మాత్రం తప్పైపోయింది. మీ టీవీ5లోనే ఏంటి హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అలాగే వీళ్ళంతా మాట్లాడారు కదా, ఇలా చాలాసార్లు చాలా సందర్భాల్లో మాట్లాడారు. వాళ్ళ మీద కేసులు కడతారా అని నేను మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి నేను మాట్లాడిన దాని మీదే కేసు కట్టారంటే అది కావాలని కుట్రపూరితంగా రాజకీయంలో భాగంగా కక్షపూరితంగా ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగింది అని ఆయన మాట్లాడటం జరిగిందనమాట. అది విషయం. కాబట్టి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, ఫస్ట్ అయితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.